బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోను ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఈ సీజన్ లో కంటెస్టెంట్ల అన్లిమిటెడ్ ప్రైజ్ మనీని సంపాదించుకోవచ్చు అని చెప్పిన సంగతి మీకందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగా బిగ్ బాస్ సమయానుసారం కొన్ని టాస్క్లు ఇస్తాడు. డిస్ప్లేలో ఎవరి పేర్లైతే కనిపిస్తాయో వారు టాస్క్ లో పాల్గొనాలి అని తెలిపాడు. ఇక మొదటి టాస్క్ లో భాగంగా డిస్ప్లేలో విష్ణుప్రియ, సోనియా, మణికంఠ పేర్లు కనిపించగానే ముగ్గురు వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో దూకడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నంలో సోనియా జస్ట్ గేట్ దాటగానే కింద పడిపోయింది. విష్ణుప్రియ స్పీడ్ గా వెళ్లి మొదటగా స్విమ్మింగ్ పూల్ లో దూకగా మణికంఠ సెకండ్ ప్లేస్ లోకి నిలిచాడు. దీంతో ఈ టాస్క్ లో విష్ణుప్రియ గెలిస్తే సోనియా కన్నీళ్లు పెట్టుకుంటుంది. పృథ్వీ సోనియాను ఓదారుస్తున్నాడు. ఆ తర్వాత యష్మి క్లాన్ లో ఉన్న రూమ్ లోకి వెళ్లిన నిఖిల్ అందరితో మాట్లాడుతూ అక్కడ గొడవ పడకండి, తలలు పగలకొట్టుకుంటే ఎవడరా రెస్పాన్సిబిలిటీ, మనం యాక్టర్స్, ఆ విషయం అందరూ మర్చిపోతున్నారు అంటూ చెప్పడంతో యష్మి నిఖిల్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది. అక్కడ చేసేవన్నీ చేసి ఇక్కడికి వచ్చి మంచి చెప్తావు అంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది యష్మి. ఆ తర్వాత బిగ్ బాస్ రెండో ఛాలెంజ్ విలువ 50,000 రూపాయలని చెప్తూ మరొక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఏంటంటే గార్డెన్ ఏరియాలో ఒక తాడును పెట్టాడు. ఆ తాడును పట్టుకుని తమకు కేటాయించిన బాల్స్ ని తమ బాస్కెట్ లో వేసుకోవాలి. అయితే టాస్క్ ముగిసే వరకు తాడు పట్టుకునే ఉండాలి అంటూ బిగ్ బాస్ ఒక మెలిక పెట్టాడు. ఈ టాస్క్ లో నబీల్, నిఖిల్, పృథ్వీ పాల్గొనగా నబీల్ మధ్యలోని తాడును వదిలివేయడంతో టాస్క్ నుంచి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత పృథ్వీ, నిఖిల్ బాస్కెట్ లో ఉన్న బాల్స్ ని కింద పడేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు తాడును ఎంతసేపటికి వదలకుండా ఒకరిపై ఒకరు పడుతూ గార్డెన్ ఏరియాలో దొర్లుతున్నారు. మొత్తంగా ఈ సీజన్ లో ఇదే తొలి ఫిజికల్ టాస్క్ అని చెప్పొచ్చు. అలాగే ఫిజికల్ టాస్క్ సరైన సమయోధులకే వచ్చింది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.